మొబైలా, ల్యాప్టాపా, ట్యాబా, టీవీయా పక్కన పెడితే స్క్రీన్ అండి. ఒక్కసారి మొబైల్లోకి వెళ్ళి, టీవీలో అవకాశం లేదు కానీ ట్యాబ్ ఆర్ మొబైల్లోకి వెళ్ళి ఒకసారి స్క్రీన్ టైంని చూద్దాం. స్క్రీన్ టైం చూడండి. నేను యావరేజ్ స్క్రీన్ టైం చూశానండి. నా యావరేజ్ స్క్రీన్ టైం ఎంత అని చూస్తే 5-6 గంటలు వచ్చిందండి. 5-6 గంటలు. భయమేసింది నాకు. 5-6 గంటలు నేను రోజుకి స్క్రీన్ మీద ఉండిపోతే వారానికి ఎన్ని గంటలు, నెలకి, సంవత్సరానికి ఈ 5-6 గంటలు దేని మీద ఉంటున్నానా అని చెప్పి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నానండి. అంటే ఇన్స్టాగ్రామ్ వాడతాం, మీతో ఉండటానికి ఫేస్బుక్ వాడతాను, ట్విట్టర్ వాడతాను, యూట్యూబ్ వాడతాం, ఇంకా కొన్ని ఉంటాయి కదండి, గూగుల్ దగ్గర నుంచి ఇంకా ఏఐ యాప్స్ దగ్గర నుంచి కొన్ని ప్రొడక్టివ్, నాన్ ప్రొడక్టివ్ రెండు ఉంటాయండి. ప్రొడక్టివ్ అంటే ఆఫీస్ పనిలో కానీ మన పర్సనల్ గ్రోత్లో కానీ పనికొచ్చేవి ప్రొడక్టివ్ అంటాం. నాన్ ప్రొడక్టివ్ అంటే ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళేవి నాన్ ప్రొడక్టివ్ అండి. చిన్నప్పుడు గట్టిగా అయితే నెలకు ఒక సినిమా అండి. తర్వాత కొద్దిగా పెరిగాక వారానికి ఒక సినిమాకి ఒప్పుకునేవాడు నాన్న. చిన్నప్పుడు అంటే రూపాయి ఉండేది. తర్వాత 5-10 రూపాయలు, 20 రూపాయలు సినిమా టికెట్లు. మన జనరేషన్ వాళ్ళకి తెలుసండి, ఇప్పుడు 30s 40sలో ఉన్న వాళ్ళకి తెలుసు. అది ఈరోజు ఎలా అయిపోయింది అంటే చాలా ఆశ్చర్యంగా, భయంగా కూడా అనిపిస్తోంది. 10 రూపాయలు పెడితే జీబీ వస్తోంది. జీబీ గంట 2 గంటలు. ఇంకా వైఫై అయితే చెప్పక్కర్లేదు. అన్లిమిటెడ్ వైఫై. ఎంత కావాలంటే అంత, ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు. ఎంత చెత్త అంటే అంత చెత్త చూసేస్తున్నాం. ముఖ్యంగా ఇండియాలో ఒక్కటే ఉందా ఈ దరిద్రం అంటే అవునండి, ఎక్కువ ఇండియాలోనే ఉంది. 140 కోట్ల మంది జనంలో 100 కోట్ల మందికి ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. 100 కోట్ల మంది చూడటం చిన్న విషయం కాదు. 100 కోట్ల మంది చూస్తున్నారు అని తెలిసినప్పుడు కాస్తో కోస్తో మన పైన ఉండడానికి ట్రై చేసే తెలివి గలవాడు, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, కంటెంట్ క్రియేటర్స్ అని రకరకాల అందమైన పేర్లు పెట్టుకొని వీళ్ళు గుప్పించే సమాచారం ఏముంటుందో ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ట్రాప్ నుంచి బయటికి రాకపోతే కష్టం అండి. నేనైతే ఆ ట్రాప్